Good morning, students. In today's session, I will continue the inheritance concept. In previous session, I am explained the inheritance definition and what is the concept of inheritance, syntax, and different types. In today's session, I will explain remaining things in inheritance concepts, the types, like that. Okay. Coming to the inheritance types and types of the inheritance. How many, what types of inheritance is there? Generally, number of base class బట్టి, number of derived classes బట్టి, way of the inheritance బట్టి types అనేది decide అయింది. Okay, we can decide the type of the inheritance is depend upon way of inheritance and number of classes. For example, simple inheritance. సింపుల్ ఇన్హెరిటెన్స్లో జనరల్గా సింగిల్ ఇన్హెరిటెన్సే ఉంటుంది. అంటే ఇప్పుడు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి 4 క్లాసెస్ ఉన్నా క్లాస్ ఏ నుంచి క్లాస్ బికి, క్లాస్ సి నుంచి క్లాస్ డికి ఇస్తే దట్ ఈస్ సింపుల్ ఇన్హెరిటెన్స్. దెర్ ఈజ్ ఎవ్రీ ఇన్హెరిటెన్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ బేస్ క్లాస్, వన్ డెరైవ్డ్ క్లాస్. అంటే ఒక ఎగ్జాంపుల్లో మనకి మోర్ దాన్ 2 క్లాసెస్ ఉన్నాయి, కానీ ఒక క్లాస్ నుంచి అంటే ఒక బేస్ క్లాస్, ఒక డెరైవ్డ్ క్లాసే ఉన్నాయి అనుకో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓన్లీ వన్ బేస్ క్లాస్, వన్ డెరైవ్డ్ క్లాస్. మల్టిపుల్ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఉండొచ్చు, ఉన్నా సరే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, మల్టిపుల్ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఏం లేదు, ఏబి సిడి ఇలా 2 ఇన్హెరిటెన్స్ ఉన్నాయి, కానీ ప్రతి ఇన్హెరిటెన్స్లో బేస్ క్లాస్ ఒకటే, డెరైవ్డ్ క్లాస్ ఒకటి, బేస్ క్లాస్ ఒకటి, డెరైవ్డ్ క్లాస్ ఒకటి. ఓకే, నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ అంటే ఏ టు బి, బి టు సి, లైక్ దట్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక బేస్ క్లాసు, సెవరల్ డెరైవ్డ్ క్లాసు. హైరార్కల్, జస్ట్ ఏకి బిసి ఒక బేస్ క్లాసు, ఏకి బిసి అనే డెరైవ్డ్ క్లాస్ ఉన్నాయి, బికి డిఈ, సికి ఈఎఫ్, అలా నెంబర్ ఆఫ్ బేస్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్ ఉంటే అవి హైరార్కల్. హైబ్రిడ్ అంటే మల్టిపుల్ hierarchical, combination of more base class and derived class. This is the single inheritance. Single inheritance is one of the type of inheritance in which derived class inherit only one base class. Provide reusability by allowing the derived classes to inherit the feature of base class using objects. A class whose properties are inherited for reusability are called as parent class or superclass or base class, where the class that inherits the properties from the base class or superclass is called as a child class or derived class or subclass. Let's learn further about the concept of single inheritance in C++. In the single inheritance, ఇక్కడ సింగిల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పే కదా, ఒక బేస్ క్లాసు, ఒక డెరైవ్డ్ క్లాస్, ఒక బేస్ క్లాసు, ఒక డెరైవ్డ్ క్లాస్. ఇక్కడ టెర్మినాలజీ వచ్చేటప్పటికి బేసు, డెరైవ్డ్. దిస్ ఈజ్ బేస్, డెరైవ్డ్, బేసు, డెరైవ్డ్. లేదు పేరెంట్, చైల్డ్, పేరెంట్, చైల్డ్, పేరెంట్, చైల్డ్. అంటే పేరెంట్ క్లాస్ ఒక ప్రాపర్టీస్, చైల్డ్ తీసుకుంటాం కదా, లైక్ దట్. లేదు అంటే సూపర్ క్లాసు, సబ్ క్లాసు, సూపర్ క్లాస్, సబ్ క్లాస్. ఒకటి సూపర్ క్లాసు, ఒకటి సబ్ క్లాస్. అంటే జనరల్గా 3 వేలో మనం టెర్మినాలజీ యూజ్ చేసుకోవచ్చు. బేసు, డెరైవ్డ్, పేరెంట్, చైల్డ్, సూపరు, సబ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు.
సింగిల్ ఇన్హెరిటెన్స్ చెప్పా కదా, 1 బేస్ క్లాస్ 1 డెరైవ్డ్ క్లాస్. బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ డెరైవ్డ్ క్లాస్లో యూజ్ చేసుకుంటాం. అన్నీ యూజ్ చేసుకోవచ్చు, కొన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఉంది మీకు. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో టీచర్ అనేది బేస్ క్లాసు, సిపిపి టీచర్ డెరైవ్డ్ క్లాస్. బేస్ క్లాస్లో మెంబర్ ఫంక్షన్ ఉంది, డేటా మెంబర్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ ఏలో స్ట్రింగ్ స్టూడెంట్ డీటెయిల్సే అనుకుందాం. క్లాస్ ఏలో స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ బ్రాంచ్ అనే డేటా మెంబర్స్ ఉన్నాయి. క్లాస్ ఏని క్లాస్ బికి ఇన్హెరిట్ చేసాం. ఇన్హెరిట్ చేసినప్పుడు ఆ మెంబర్ ఫంక్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ రోల్ రిజిస్టర్ నెంబర్ వరకే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కమింగ్ టు ది సింటాక్స్. హియర్ సింటాక్స్ క్లాస్, సబ్ క్లాస్ నేమ్, యాక్సిస్ మోడ్, బేస్ క్లాస్. ఇది డెరైవ్డ్ క్లాస్ నేమ్, ఇది బేస్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్, సూపర్ క్లాస్. క్లాస్ సబ్ క్లాస్ నేమ్ కోలన్ యాక్సిస్ మోడ్ అంటే ఇక్కడ ప్రైవేటా, పబ్లికా, ప్రొటెక్టెడా? ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్. ఇప్పుడు సింపుల్ ఇన్హెరిటెన్స్ ఉందనుకో, బేస్ క్లాస్లో ప్రాపర్టీస్ అన్ని పబ్లిక్లో ఉన్నాయి. డెరైవ్డ్ క్లాస్లో ప్రాపర్టీస్ ఎలా అనేది ఇక్కడ డిసైడ్ అయింది. లేదు, ఇక్కడ ఏంటంటే బేస్ క్లాస్లో ఉన్న ప్రొటెక్టెడ్ అయ్యా, పబ్లిక్ ఇయా, ఇలా అనేది డిసైడ్ అయింది. ఓకే, దిస్ ఇస్ ది సింటాక్స్ ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్. దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్. నేనేం చేస్తున్నానంటే మీకు ప్రోగ్రామ్స్ అన్ని ఒకే వేలో జనరేట్ చేస్తున్నా. ఎందుకు అంటే ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రిమెంబర్. ఇది సింపుల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్. కన్స్ట్రక్టర్ యూజ్ చేసి రాశాను. సింగిల్ అవుట్పుట్ స్టేట్మెంటే ఉంటుంది. మల్టిపుల్ రాసుకోవచ్చు, పెద్ద ప్రోగ్రామ్ రాయొచ్చు, కానీ మీరు ఎగ్జామ్లో ఈజీగా రాయటానికి ఒక ప్రోగ్రామ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్కి ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఏ, బి అనే 2 క్లాసులు ఇచ్చాను. ఇది సింపుల్కి. మల్టిపుల్ అనుకో, ఏ, బి, సి 3 వస్తాను. అదే కన్స్ట్రక్టర్స్ యూజ్ చేసి అయ్యే క్లాసెస్ రాసుకోవచ్చు. లేదు హైయర్ మల్టిపుల్ అన్నాం అనుకో, ఏకి బి ఇన్హెరిట్ చేస్తాం, ఏకి సి 2 డెరైవ్డ్ క్లాసెస్ యూజ్ చేస్తాం. దానివల్ల ఈజీగా ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది ఎగ్జాంపుల్. దిస్ ది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. హియర్ క్లాస్ ఏ, this is the base class. This is the base class. బేస్ క్లాస్లో ఏమున్నాయి? సింపుల్ అవుట్పుట్ స్టేట్మెంట్. ఒక కన్స్ట్రక్టర్ ఉంది పబ్లిక్లో, అవుట్పుట్ స్టేట్మెంట్ కన్స్ట్రక్టర్ ఏ, కన్స్ట్రక్టర్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, నెక్స్ట్ క్లాస్ బి. మన సింటాక్స్ ఏంటి? సబ్ క్లాసు, యాక్సిస్ మోడ్, బేస్ క్లాస్. ఇక్కడ సబ్ క్లాస్ వచ్చేటప్పటికి డెరైవ్డ్ క్లాస్ ఏంటి? ఇక్కడ బి. సబ్ క్లాస్ డెరైవ్డ్ క్లాస్, చైల్డ్ క్లాస్ ఏదైనా ఒకటే. బి, బి క్లాస్ బి కోలన్ పబ్లిక్ ఏ అంటే ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని బికి ఇన్హెరిట్ చేస్తాను. ఓకే, దిస్ ఈస్ ది యాక్సిస్ స్పెసిఫైయర్. ది బి ఈస్ డెరైవ్డ్ క్లాస్. This is the derived class. B constructor B of class. Coming to main function. Simple. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన నీడ్ లేదు. ఎందుకు? మనం ఏ సపరేట్గా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏంటి? క్లాస్ బికి
క్లాస్ ఏ ప్రాపర్టీస్ మొత్తం ఇన్హెరిట్ చేసాం కాబట్టి క్లాస్ బికే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సింపుల్గా క్లాస్ బి అంటే ఏంటి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్ని క్లాస్ బి ఓబీజే దీన్ని క్రియేట్ చేసాం. ఈ క్రియేట్ చేయగానే జనరల్గా ఇది కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ కాబట్టి దీన్ని కాల్ చేయాల్సిన నీడ్ లేదు. కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ మామూలు నార్మల్ ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. ఇక్కడ కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ కాబట్టి కాల్ చేయాల్సిన నీడ్ లేదు. డైరెక్ట్గా ఫస్ట్ ఆబ్జెక్ట్ డాట్ బిఓబిజే ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ప్రోగ్రామ్ ఈ లైన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఈ కన్స్ట్రక్టర్ సిఅవుట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. కన్స్ట్రక్టర్ ఆఫ్ ఏ క్లాస్ అనేది ప్రింట్ అయ్యి నెక్స్ట్ సిఅవుట్ స్టేట్మెంట్ ఇది కన్స్ట్రక్టర్ ఆఫ్ బి క్లాస్ ఇది ప్రింట్ అయింది. ఇది దిస్ ది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ సింపుల్ అండ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇలా రాస్తే మీకు సింపుల్గా సరిపోయింది ఎగ్జామ్. స్పెసిఫిక్గా ఏదన్నా టాపిక్ ఇచ్చి టాస్క్ ఇచ్చి దాన్ని డెవలప్ చేయమంటే అప్పుడు మీరు వేరేగా రాసుకోవాలి. లేదంటే సింగిల్ ఇన్హెరిటెన్స్కి ఇదే కాన్సెప్ట్ ఈ ఎగ్జాంపుల్ సరిపోతుంది మీకు ఎగ్జామ్లో. ఓకే, ఇవాళ ఏమేమి టాపిక్స్ కవర్ చేసాం? వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్, నీడ్ ఫర్ ఇన్హెరిటెన్స్, అడ్వాంటేజెస్, యాక్సిస్ స్పెసిఫైయర్స్ అంటే మోడ్స్, విజిబిలిటీ మోడ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది, ఇంకా డిఫరెంట్ టైప్స్ అండ్ సింగిల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మిగిలిన కాన్సెప్ట్స్ అంటే మిగిలిన టైప్స్ మల్టీ లెవెల్ అవి చెప్పుకుందాం. ఓకే, టుడే సెషన్ ఈజ్ ఓవర్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ నెక్స్ట్ type of the inheritance is multi-level inheritance. If a class is derived from another derived class, then it is called as multi-level inheritance. So in C++ multi-level inheritance, a class has more than one parent class. మల్టీ-లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే మన గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ మన ఫాదర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో విలేజ్లో కానీ ఎక్కడ కానీ పాత మన ప్రాపర్టీస్ ఉంటాయి అనుకో, ప్రీవియస్ ప్రాపర్టీస్ తరతరాలుగా వస్తుంది అంట అనుకో. తరతరాలుగా మీన్స్ అక్కడ ఏంటంటే ఇప్పుడు పూర్వకాలం నాడు అంటే మన తాతలతో లేకపోతే మన తాతల 4 ఫాదర్స్ నుంచి మనం వచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి మనకి అలా వస్తున్నాయి అనుకో. అంటే గ్రాండ్ పేరెంట్ నుంచి పేరెంట్కి, పేరెంట్ నుంచి చైల్డ్కి ఇలా ప్రాపర్టీస్ రావడం ఇన్హెరిట్ చేసుకుంటే అంటే గ్రాండ్ పేరెంట్ క్లాసు, చైల్డ్ క్లాస్. అలా అయితే అది మల్టీ-లెవెల్ ఇన్హెరిటెన్స్. మినిమం 3 క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ గ్రాండ్ పేరెంట్ క్లాస్, సెకండ్ వన్ ఈజ్ పేరెంట్ క్లాస్, థర్డ్ వన్ ఈజ్ చైల్డ్ క్లాస్. అలా నెంబర్ ఆఫ్ క్లాసెస్ మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు. డెఫినేషన్ ఏంటి? ఇఫ్ ఏ క్లాస్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ అనదర్ డెరైవ్డ్ క్లాసెస్. మనకి ఈ డయాగ్రామ్లో సి ఇన్హెరిట్ బి ప్రాపర్టీస్, బి ఇన్హెరిట్ సి ప్రాపర్టీస్. అంటే ఏ సి క్లాస్ డెరైవ్డ్ ఫ్రమ్ అనదర్ డెరైవ్డ్ క్లాస్. ఇక్కడ బి ఆల్సో డెరైవ్డ్ క్లాస్, సి ఆల్సో డెరైవ్డ్ క్లాస్. ఓకే, సి అనేది బి ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేస్తుంది, బి ఏ ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఏ క్లాస్ డెరైవింగ్ ఫ్రమ్ అనదర్ derived class properties
is called as multi-level inheritance. Okay, ఇక్కడ టెర్మినాలజీ ఏంటి? గ్రాండ్ పేరెంట్, పేరెంట్, చైల్డ్. Coming to the example program. In this example, we have three classes: class A, class B, class C. The first class A is a, in this example, this is grandparent class. Grandparent class, that is called as G. This is parent class. This is child class. గ్రాండ్ క్లాసు, పేరెంట్ క్లాసు, చైల్డ్ క్లాస్. క్లాస్ ఏలో ఏముంది? ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగానే. జనరల్గా ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఎంతవరకు ఉంటుంది? క్లాస్ ఏ, దిస్ ఈజ్ బేస్ క్లాస్. క్లాస్ బి టు పబ్లిక్ ఏ, దిస్ ఈజ్ ది డెరైవ్డ్ క్లాస్. ఈ రెండే ఉంటే మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్లో బిఓబిజే ఉంటుంది. అంటే ఏంటి? అక్కడ డెరైవ్డ్ క్లాస్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ఏంటి? క్లాస్ ఏ, కన్స్ట్రక్టర్ ఏ, కన్స్ట్రక్టర్ ఆఫ్ ఏ క్లాస్, క్లాస్ బి కోలన్ పబ్లిక్ ఏ. దిస్ ఈస్ ది ఫస్ట్ లెవెల్ ఇన్హెరిటెన్స్. క్లాస్ బి కన్స్ట్రక్టర్, కన్స్ట్రక్టర్ బి క్లాస్, class C public A. This is second level of inheritance, that is here C constructor, constructor of C class. Coming to the main function ఏంటి? ఏదైతే ఏ క్లాస్ అయితే చైల్డ్ క్లాస్ దానికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, సిఓబిజే. ఈ సిఓబిజే ఎగ్జిక్యూషన్ అప్పుడు గోయింగ్ టు క్లాస్ ఏ, ఎగ్జిక్యూషన్ అప్పుడు ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఇన్హెరిటెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ క్లాస్ ఏకి వెళ్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చి క్లాస్ బికి వెళ్తుంది. ఇక్కడ నుంచి క్లాస్ ఏకి, క్లాస్ బికి వచ్చింది. ఇక్కడ నుంచి క్లాస్ ఏకి వెళ్ళింది. ఫస్ట్ స్టేట్మెంట్ కన్స్ట్రక్టర్ ఆఫ్ ఏ క్లాస్, కన్స్ట్రక్టర్ ఆఫ్ బి క్లాస్, కన్స్ట్రక్టర్ ఆఫ్ సి క్లాస్. ఓకే, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. క్లాస్ సి inherit from class B, class B inherit from class A. ఓకే, జనరల్గా క్లాస్ ఏ, బిసి ఈ మూడే ఏదో వర్డ్స్ రిపీట్ అవుతున్నాయి అనుకుంటున్నారా? సింపుల్గా ఏంటంటే క్లాస్ ఈ ప్రాపర్టీస్ని క్లాస్ బిలోకి, క్లాస్ ఏ ప్రాపర్టీస్ని క్లాస్ బిలోకి ఇన్హెరిట్ చేసాం. ఈ క్లాస్ బి ప్రాపర్టీస్ని క్లాస్ సిలోకి ఇన్హెరిట్ చేసాం. అంటే టోటల్గా క్లాస్ ఏ, క్లాస్ బి రెండింటిని క్లాస్ సిలోకి ఇన్హెరిట్ చేసాం. ఓకే, దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఈ ఇమేజ్ని బట్టి మీకు అర్థం అవుతుందేమో. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏ డెరైవ్డ్ క్లాస్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ బేస్ క్లాసెస్, అలా అన్నా చెప్పచ్చు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అక్కర్స్ వెన్ ఏ క్లాస్ ఇన్హెరిట్ ఫ్రమ్ more than one base class. So the class can inherit features from more base classes using multiple inheritance.
దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ సచ్ యాజ్ సి ప్లస్ ప్లస్. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది C++లో వర్క్ అవుతుంది, కానీ జావా అలాంటి వాటిల్లో ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు. జావా లాంగ్వేజ్ సపోర్ట్ చేయదు. ఓకే, మనం సిపిపి నేర్చుకుంటాం కాబట్టి సిపిపి సపోర్ట్ చేస్తుంది. దిస్ ది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ బేస్ క్లాసెస్. అంటే ఏ డెరైవ్డ్ ఆర్ ఇన్హెరిట్ features from more than one base classes by using multiple inheritance concepts. Okay, ఇక్కడ ఏంటి, దిస్ ఈజ్ క్లాస్, దిస్ ఈజ్ వన్ బేస్ క్లాస్, దిస్ ఈజ్ అనదర్ బేస్ క్లాస్. ఈ 2 బేస్ క్లాసెస్ నుంచి సికి డెరైవ్ అవుతుంది. అంటే క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్, క్లాస్ బిలో ఉన్న ప్రాపర్టీస్ రెండు ఇచ్చేసుకోవచ్చు. సింపుల్గా స్టూడెంట్ డీటెయిల్స్ అండ్ రిజల్ట్ అనాలిసిస్ రెండు ఉన్నాయి. స్టూడెంట్ డీటెయిల్స్ క్లాస్ ఏలో ఉన్నాయి, అంటే స్టూడెంట్ నేమ్, నెంబర్, బ్రాంచ్, మార్క్స్ అలాంటివి ఇందులో ఉన్నాయి. రిజల్ట్ అనాలిసిస్ ఫంక్షన్స్ అన్నీ క్లాస్ బిలో ఉన్నాయి అనుకుందాం. అంటే పాస్ ఆర్ ఫెయిల్ అనే ఇఫ్ స్టేట్మెంట్స్, పర్సంటేజ్ క్యాలిక్యులేషను, ప్రింట్ రిజల్ట్, ఈ 3 మెంబర్ ఫంక్షన్స్ క్లాస్ బిలో ఉన్నాయి. ఈ రెండింటిని యూజ్ చేసి రిజల్ట్ని డిస్ప్లే చేయాలి. సింపుల్గా ఏ క్లాస్ని బి క్లాస్ని రెండు ఇన్హెరిట్ చేసుకుంటే సరిపోతుంది కదా, సిలో డైరెక్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, కమింగ్ టు ది ప్రోగ్రామ్, సారీ సింటాక్స్. హియర్ క్లాస్ ఏ ఇండివిజువల్గా డిక్లేర్ చేసాం, క్లాస్ బి ఇండివిజువల్గా డిఫైన్ చేసాం, క్లాస్ ఏ క్లాస్ బి రెండు డిఫైన్ చేసాం. క్లాస్ సి వచ్చేటప్పటికి యాక్సెస్ స్పెసిఫైయర్ ఏ, యాక్సెస్ స్పెసిఫైయర్ బి, అంటే బై సపరేటెడ్ బై ది కామా. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో సింపుల్గా మోర్ దాన్ వన్ బేస్ క్లాసెస్ నుంచి ఇన్హెరిట్ చేసుకోవచ్చు, లైక్ దిస్. ఇక్కడ ఏంటి, జనరల్గా మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అన్నాం అనుకో, ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఏం చేసాం, సపరేటెడ్ కామాతో సపరేట్ చేసి మల్టిపుల్ ఇవ్వచ్చు. ఇలా మోర్ దాన్ వన్, ఇక్కడ ఏబిసిలో చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ డి కూడా ఉంది అనుకున్నాం, క్లాస్ డి ఉంది. ఇక్కడ ఏం చేస్తాం, యాక్సెస్ స్పెసిఫైయర్ కామా క్లాస్ డి, అంటే ఎన్ని క్లాసెస్ నుంచి అయినా ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ example program. This is the multiple inheritance. This is the one base class, this is another base class. Here class C public A comma public B, class C public A comma public B. మనం మల్టీ లెవెల్లో ఏం చేసాం, క్లాస్ బి కోలన్ పబ్లిక్ ఏ, దాని తర్వాత క్లాస్ సి కోలన్ పబ్లిక్ బి. మల్టీ లెవెల్ ఏ నుంచి బికి, బి నుంచి సికి. ఇక్కడ ఏబి రెండింటి నుంచి సికి ఒకేసారి. అది మల్టిపుల్, సారీ అది మల్టీ లెవెల్, ఇది మల్టిపుల్. ఓకే, సేమ్ కోడ్ అంతా సేమ్, మనం ఇక్కడ ఒకటే చేంజ్ అయింది. ఆబ్జెక్ట్ కూడా సికే క్రియేట్ చేసాం. ఓకే, మీకు సేమ్ ప్రోగ్రామ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ చూసారా, మనం మల్టిపుల్కి, మల్టీ లెవెల్కి అన్నిటికీ ఒకటే ప్రోగ్రామ్. ఎలా చేంజెస్ చేసుకోవచ్చు, ఇలా రాస్తేనేమో మల్టిపుల్కి, క్లాస్ బి ఫ్రమ్ క్లాస్ ఏ, క్లాస్ సి ఫ్రమ్ క్లాస్ బి అంటే మల్టీ లెవెల్. ఓకే, ఈ ప్రోగ్రామ్ అయినా సేమ్ అవుట్పుట్ వస్తుంది. కన్స్ట్రక్టర్ ఆఫ్ క్లాస్ ఏ, కన్స్ట్రక్టర్ ఆఫ్ క్లాస్ బి, కన్స్ట్రక్టర్ ఆఫ్ క్లాస్ సి. అవి రెండు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇందులో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే,
This is the example program for multiple inheritance. Okay. Next, hierarchical. If more than one class is inherited from the base class, it's known as a hierarchical inheritance. In hierarchical inheritance, all features that are common in child classes are included in the base class. జనరల్గా ఏంటంటే అక్కడ ఇంతవరకు ఏంటి, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే సింగిల్ బేస్ క్లాస్, సింగిల్ చైల్డ్ క్లాస్. మల్టీ లెవెల్ అంటే అది అంతే, సింగిల్గానే ప్రీవియస్ క్లాసెస్ని ఇన్హెరిట్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, మల్టిపుల్ అంటే 2 బేస్ క్లాస్ నుంచి ఒక డెరైవ్డ్ క్లాస్కి ఇన్హెరిట్ చేసాం. ఇది రివర్స్, ఒక బేస్ క్లాసు మల్టిపుల్ డెరైవ్డ్ క్లాస్. అంటే క్లాస్ ఏ అనేది బేస్ క్లాసు, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అనేవి డెరైవ్డ్ క్లాస్. అది హైరార్కల్. ఓకే, దిస్ ఇస్ ది సింటాక్స్ ఫర్ హైరార్కల్. బేస్ క్లాసు, క్లాస్ బేస్ క్లాస్, క్లాస్ ఫస్ట్ డెరైవ్డ్ బేస్ క్లాస్, క్లాస్ సెకండ్ డెరైవ్డ్ బేస్ క్లాస్, క్లాస్ థర్డ్ డెరైవ్డ్ బేస్ క్లాస్. అక్కడ ఏంటి, ఈ ఫస్ట్ డెరైవ్డ్ క్లాసు, సెకండ్ డెరైవ్డ్ క్లాసు, థర్డ్ డెరైవ్డ్ క్లాస్ అనే 3 క్లాసెస్ సేమ్ బేస్ క్లాస్ ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేస్తున్నాయి. ఒకే బేస్ క్లాస్ ప్రాపర్టీస్ని 3 ప్లేసెస్లో ఇన్హెరిట్ చేస్తున్నాం. ఓకే, coming to the example. Here class A is a base class, B public B, class B public A. This is derived class, that is D1. One constructor and cout statement. This is D2, another derived class. One base classes, 2 derived classes. One base class, 2 derived classes. బేస్ క్లాస్లో ఏమన్నాయి, ఒక సింపుల్ అవుట్పుట్ స్టేట్మెంట్ హ్యావింగ్ ఇన్ ది కన్స్ట్రక్టర్ ఏ క్లాస్, బిలో కన్స్ట్రక్టర్ బి క్లాస్, సిలో కన్స్ట్రక్టర్ సి క్లాస్. ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అన్నిటికీ ఏంటి, ఆల్రెడీ మల్టీ లెవెల్ అన్నా మల్టిపుల్ అన్నా సింగిల్ క్లాస్కి మనం సింగిల్ క్లాస్ కోసం ఇన్హెరిట్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ ఆబ్జెక్ట్ సరిపోయింది. ఇక్కడ ఏంటి, హైరార్కల్, ఏ నుంచి బికి ఇన్హెరిట్ చేస్తున్నాం, ఏ నుంచి సికి ఇన్హెరిట్ చేస్తున్నాం. అందుకని క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ సి కామా బి. ఈ కామెంట్ ఒకటి అప్డేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ సికి ఫస్ట్ క్రియేట్ చేసాం కాబట్టి ఫస్ట్ ఎగ్జిక్యూషన్ గోస్ టు క్లాస్ సి. క్లాస్ సికి పబ్లిక్ ఏ కాబట్టి ఏ దగ్గరికి వెళ్ళిపోయింది కర్సర్. ఏలో ఉన్న సిఅవుట్ స్టేట్మెంట్ ఇక్కడ ప్రింట్ అయింది, క్లాస్ ఏ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ క్లాస్ సి కన్స్ట్రక్టర్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ OBJ1 ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి బి ఏది ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ దగ్గరికి వెళ్ళిపోయింది, ఏ ఎగ్జిక్యూట్ అయింది, కన్స్ట్రక్టర్ బి ఎగ్జిక్యూట్ అయింది. మీరు ఇక్కడ ఆర్డర్ చూసారా, ఏ 2 టైమ్స్ ప్రింట్ అయింది. కన్స్ట్రక్టర్ ఏ అనే స్టేట్మెంట్ 2 టైమ్స్ ప్రింట్ అయింది. ఎందుకు అంటే
క్లాస్ ఏని 2 టైమ్స్ ఇన్హెరిట్ చేసాం. ఒకసారి క్లాస్ బికి, ఒకసారి క్లాస్ సికి. అందుకనే 2 టైమ్స్ ప్రింట్ అయింది. దీనివల్ల ఏమవుతుంది, కోడ్ రీయూజబిలిటీ ఓకే, మల్టీ సేమ్ స్టేట్మెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందువల్ల అదో చిన్న ప్రాబ్లం ఇందులో. ఓకే, దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ హైరార్కల్ ఇన్హెరిటెన్స్. ఎగ్జాంపుల్ ఒకటే, మనం దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకుని రాసుకోవాలో ఓకే అర్థమవుతుంది కదా. మనం ప్రీవియస్ సింపుల్ ఇన్హెరిటెన్స్ దగ్గర నుంచి సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్, మల్టిపుల్, హైరార్కల్, అదే కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ని మనం మాడిఫై చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ హైబ్రిడ్. Hybrid is it's a combination of more than one type of inheritance. అంటే 2-3 రకాల ఇన్హెరిటెన్స్ అని కలిపి డిజైన్ చేస్తే అది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. జనరల్గా ఇక్కడ ఏంటి, ఈ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో హైరార్కల్ అండ్ మల్టీ హైరార్కల్ అండ్ ఇది హైరార్కల్, ఇది హైరార్కల్, ఇది మల్టిపుల్. ఫస్ట్ హైరార్కల్, సెకండ్ది మల్టిపుల్. ఫస్ట్ది హైరార్కల్, సెకండ్ది ఇది మల్టిపుల్. ఓకే, మల్టీ లెవెల్ ఏంటి, మల్టీ లెవెల్ అంటే ఇలా తీసుకున్నాం అనుకో మనం, ఇది మల్టీ లెవెల్ కిందకి రావచ్చు. ఎందుకు, క్లాస్ బేస్ క్లాసు, డెరైవేటివ్ 2, డెరైవేటివ్ 3, బేస్ క్లాసు, డెరైవేటివ్ 1, డెరైవేటివ్ 3, ఇలా కూడా మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఇన్హెరిటెన్స్. ఓకే, కమింగ్ టు ది example program. In this example program, the same constructors, this is the class A is a base class, class B is D1, class C is D2. ఇంతవరకు ఏంటి, ఈ బేస్ క్లాసు, డెరైవేటివ్ క్లాసు, D1, D2 అంటే మా హైరార్కల్ ఇంతవరకు. ఇది వచ్చేటప్పటికి దిస్ ఈస్ another derived class D3, comma multiple inheritance ఇది. ఓకే, hybrid is a combination of more than one inheritance type. ఇక్కడ ఏం చేస్తున్నాం, క్లాస్ ఏ ప్రాపర్టీస్ని క్లాస్ బికి, క్లాస్ ఏ ప్రాపర్టీస్ని క్లాస్ సికి ఇన్హెరిట్ చేసాం. మళ్ళీ ఈ బిసి ప్రాపర్టీస్ని డికి ఇన్హెరిట్ చేసాం. మొత్తం ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, కన్స్ట్రక్టర్ ఏ, కన్స్ట్రక్టర్ బి క్లాస్, కన్స్ట్రక్టర్ సి క్లాస్, కన్స్ట్రక్టర్ డి క్లాస్. ఓకే, కమింగ్ టు ది మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్లో
ఈ మెయిన్ ఫంక్షన్లో డీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే, డి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కర్సర్ ఎక్కడికి వెళ్తుంది? బీసీకి, అంటే బీకి వెళ్ళి దాని తర్వాత సికి వచ్చింది. ఓకే, బి క్లాస్ దగ్గరికి వెళ్ళాం. బీకి వచ్చేటప్పటికి మళ్ళీ ఏంటి? ఇన్హెరిట్ ఫ్రమ్ ఏ, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి కర్సర్. అప్పుడు ఎగ్జిక్యూషన్ పాయింటర్ ఫస్ట్ కన్స్ట్రక్టర్ ఏ ప్రింట్ అయ్యి దాని తర్వాత కన్స్ట్రక్టర్ బి ప్రింట్ అయ్యింది. మళ్ళీ పబ్లిక్ సికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏకి వెళ్తుంది. మళ్ళీ కన్స్ట్రక్టర్ ఏ కన్స్ట్రక్టర్ సి ప్రింట్ అయ్యి దాని తర్వాత డి ప్రింట్ అయ్యింది. మీకు అర్థమైంది? అప్పుడు ఇది క్లాస్ ఏ బి ఏ సి డి కన్స్ట్రక్టర్ ఫస్ట్ డి ఆబ్జెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఫస్ట్ బి దగ్గరికి వెళ్ళి మళ్ళీ బి నుంచి ఏ దగ్గరికి వెళ్ళాలి. సి ప్రింట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు సి దగ్గరికి వెళ్ళి సి నుంచి ఏ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ సిలో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. లాస్ట్లో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. అంటే మనకు ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, ఒకటే ప్రోగ్రామ్, మీరు ఒకసారి ప్రోగ్రాము ప్రోగ్రామ్ ఫస్ట్ సింపుల్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రాము కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఇలా ఎన్ని ప్రోగ్రాంలు అయినా రాసుకోవచ్చు. వాట్ ఈస్ ది అడ్వాంటేజెస్? ది బేసిక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈస్ కోడ్ రీయూజబిలిటీ. అంటే ఒక చోట రాసిన కోడ్ని మనం ప్రోగ్రామ్ మొత్తం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఈస్ రీయూజబిలిటీ. The capability to utilize methods relating to base class with no need of rescripting the similar. ఒకసారి రాసిన మెథడ్స్ అలాంటివన్నీ ప్రోగ్రాంలో మళ్ళీ మళ్ళీ రాయకుండా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్సిబిలిటీ అంటే ఆల్రెడీ రాసిన కోడ్ మనం యూజ్ చేసుకుంటూ దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డీటెయిల్స్లో మనం అక్కడ ఓన్లీ 2 స్టేట్మెంట్సే ప్రింట్ చేసాం, అంటే నేమ్ రోల్ నెంబర్ ప్రింట్ చేసాం. ఓకే, రిజల్ట్ క్లాస్లో రిజల్ట్ ఒకటే ప్రింట్ చేసి ఈ మూడింటిని కంబైన్ చేసి స్టూడెంట్ నేమ్ రోల్ నెంబర్ రిజల్ట్ 3 కలిపి వేరే చోట ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే డెరైవ్డ్ క్లాస్లో ఎక్స్టెండ్ చేయొచ్చు. మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఉన్నాయి బేస్ క్లాస్లో ఉన్న స్టేట్మెంట్ డెరైవ్డ్ క్లాస్లో ఉన్న స్టేట్మెంట్ రెండు ప్రింట్ అవుతున్నాయి కదా. అంటే కన్స్ట్రక్టర్ ఏ కన్స్ట్రక్టర్ బి, కన్స్ట్రక్టర్ ఏ క్లాస్ కన్స్ట్రక్టర్ బి క్లాస్ రెండు ప్రింట్ అయినాయి కదా. అంటే ఓన్లీ ఇన్హెరిట్ చేసుకోవడమే కాకుండా దాన్ని యాడ్ చేయకుండా చేయొచ్చు. ఓకే, డేటా హైడింగ్. A base class is in a position to decide to retain the same data private with the purpose it is not changed via the derived class. అంటే derived class బేస్ క్లాస్లో ఉన్న డేటాని ఇన్హెరిట్ చేయడానికి పాసిబిలిటీ లేకుండా ఉండటానికి ఈ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అనేది యూజ్ అవుతుంది. డేటాని హైడ్ చేయొచ్చు. వేరే క్లాస్లో ఉన్న డేటాని ఇక్కడ హైడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లెస్ టైం, సేవ్ టైమ్ అండ్ ఎఫర్ట్ యాజ్ ది మెయింటైన్ నీడ్ నాట్ రైట్ అగైన్ అండ్ అగైన్. అంటే ఆల్రెడీ సేమ్ ఫంక్షన్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ కోడ్ని మళ్ళీ రాయవసరం లేకుండా ఉండటం వల్ల టైం అండ్ ఎఫర్ట్ సేవ్ అవుతుంది. అంతే కదా. అప్పుడు కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ ఉంది, ఆ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఇందులో రాస్తున్నాం. రాయటం వల్ల ఏంటి సేమ్ అదే కోడ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, నో నీడ్ టు రైట్ అగైన్. వాట్ అబౌట్ ది డిసడ్వాంటేజెస్? ఇక్కడ ఏంటంటే అంబిగ్విటీ ప్రాబ్లం అని ఒకటి రేజ్ అవుతుంది. ఎప్పుడు ఈ హైబ్రిడ్ ఈ డైమండ్ ప్రాబ్లం అంటారు దాన్ని, అంబిగ్విటీ ప్రాబ్లమ్స్ ఆ డైమండ్ ప్రాబ్లమ్స్. ఈ డైమండ్ ప్రాబ్లం ఎప్పుడు రేజ్ అవుతుందంటే మన
హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చూసాం కదా. ఈ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో ఈ క్లాస్ ఏ మోర్ దాన్ వన్ టైం ఎగ్జిక్యూట్ అయింది. దానివల్ల ఏమవుతుంది, క్లాస్ ఏ కన్స్ట్రక్టర్ ఎన్నిసార్లు ప్రింట్ అయింది, 2 టైమ్స్ ప్రింట్ అయింది. ఈ దానివల్ల యూజ్ ఏమనుందా, మల్టీ టైం ఎగ్జిక్యూషన్ ప్లస్ ఏది ఫస్ట్ వెళ్ళాలి, ఏది ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏది వెనక్కి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ ప్రాబ్లము రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని డైమండ్ ప్రాబ్లం ఆర్ అంబిగ్విటీ ప్రాబ్లం అంటారు, లైక్ కంజెషన్స్ లాగా. అది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్. ఓకే, ఇన్హెరిటెడ్ ఫంక్షన్స్ వర్క్ స్లోవర్ దాన్ నార్మల్ ఫంక్షన్ యాజ్ దేర్ ఈజ్ ఇండైరెక్షన్. ఇట్స్ కామన్. ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మే లీడ్ టు రాంగ్ సొల్యూషన్స్. ఓకే, అంటే మనం వాడటం లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆఫెన్ డేటా మెంబర్స్ ఇన్ బేస్ క్లాస్ ఆర్ లెఫ్ట్ అన్యూజ్డ్ వెన్ విచ్ ఈస్ లీడ్స్ టు మెమరీ వేస్టేజ్. అంటే 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు దానికి మళ్ళీ అడ్రస్ ఎలకేషన్ జరిగింది. అదే కన్స్ట్రక్టర్ ఇచ్చేస్తే ఆ కన్స్ట్రక్టర్ అంటే ఆ క్లాస్ కన్స్ట్రక్టర్ బయటికి రాగానే ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అవుతాయి, కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. ఇన్హెరిటెన్స్ ఇంక్రీజ్ ది కప్లింగ్ బిట్వీన్ ది బేస్ క్లాస్ అండ్ డెరైవ్డ్ క్లాస్. ఏ చేంజ్ ఇన్ బేస్ క్లాస్ విల్ ఎఫెక్ట్ ఆల్ ది చైల్డ్ క్లాసెస్. జనరల్గా బేస్ క్లాస్లో ఏదన్నా మనం మాడిఫై చేసాం అనుకో, యాజ్ యూజువల్గా డెరైవ్డ్ క్లాసెస్లో మొత్తం చేంజ్ అవుతాయి. ఎందుకు, ఇన్హెరిట్ ఫ్రమ్ బేస్ క్లాస్ కాబట్టి. ఓకే, దిస్ ఇస్ ది కాన్సెప్ట్ ఫర్ ఇన్హెరిటెన్స్. మనకి ఈ సెషన్స్తో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది క్లోజ్ అయింది. బట్ ఈ డైమండ్ ప్రాబ్లం, అంబిగ్విటీ ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లం ఎలా రేజ్ అవుతుంది, దాన్ని మనం ఎలా మాడిఫై చేయాలి, ఎలా దాన్ని రెక్టిఫై చేయాలి అనేది ప్రీవియస్ సెషన్, నెక్స్ట్ సెషన్లో చెప్తాను. దట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ abstract classes and virtual classes. Okay, today's session is over. Have a nice day.